రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భూభారతి చట్టంపై కలెక్టర్ నారాయణ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. 2020 ధరణిలో రైతులు ఇబ్బందులు పెట్టిన ప్రతి సమస్య పరిష్కరిస్తూ ఈ నూతన చట్టం అందుబాటులోకి తెచ్చినట్టుగా తెలిపారు. కలెక్టర్ స్వయంగా రైతులకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. తర్వాత ఆ సర్వే మ్యాప్లు కూడా మనకు పట్టదారు పాస్బుక్లో వచ్చే విధంగా ఈ చట్టం మనకు అవకాశం కల్పిస్తుంది. అట్లే ప్రతి కమతానికి మనకు మనుషులకు ఆధార్ ఎట్లయితే ఉందో భూమికి భూదార్ అనే ఒక కార్డును తీసుకొని రాబోతున్నాం. కాబట్టి మనకు ఆ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ భూదార్ ద్వారా తెలుసుకోవడానికి ఈజీగా మెయింటైన్ చేయడానికి మనకు ఆస్కారం కలుగుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వం రైతులకు న్యాయ సలహా ఇచ్చే విధంగా కూడా ఈ చట్టంలో మనకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను రైతు సోదరులందరూ కూడా కోరేది ఏంటంటే, రానున్న రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా గ్రామ పాలనాధికారిని నియమించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఈ విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కొత్త భూభారతి పోర్టల్ తీసుకురావడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో మీ యొక్క రెవెన్యూ రికార్డులను సులభతరంగా మెయింటైన్ చేసి మనకు రానున్న రోజులలో ప్రతి ట్రాన్సాక్షన్ అంటే అమ్మకాలు కొనుగోళ్లలో మనకు గ్రౌండ్లో సర్వే చేసిన తర్వాత, సబ్ డివిజన్ చేసిన తర్వాత ఆ సర్వే మ్యాప్లు కూడా మనకు పట్టదారు పాస్బుక్లో వచ్చే విధంగా ఈ చట్టం మనకు అవకాశం కల్పిస్తుంది.